రావడం, మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వడం, ఇంతకంటే పెద్ద సపోర్ట్ అండ్ బూస్ట్ మాకే ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు మన చైర్మన్ కంచర్ల సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. Good afternoon, everyone, and respected dignitaries, Health Minister Damodar Raj Narasimha garu, and మా అన్నయ్య చిరంజీవి గారు, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్. కంచర్ల హెల్త్ ఇండస్ట్రీలో మేము ఒకరు గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్, అండ్ ఇప్పుడే వెళ్ళిపోయారు, రెయిన్బో హాస్పిటల్స్ కంచర్ల రమేష్ గారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐ థింక్ 2 years బ్యాక్ అన్నయ్య చేతుల మీదుగానే యోధా ఆవిర్భవించడం జరిగింది అమీర్పేటలో. సో 2 yearsలోనే ఆల్మోస్ట్ ఒక 10 million కస్టమర్స్కి మేము సర్వీస్ చేయడం, ప్లస్ అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడున్న చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కొన్ని స్పెషాలిటీ టెస్టింగ్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది. సో లేదు, ఇక్కడ ఇంకా చాలా స్పేస్ ఉంది. సో మన తెలుగు స్టేట్స్కి డెఫినెట్లీ మంచి క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా చేయాలి, ఎఫోర్డబుల్ కాస్ట్కే చేయాలి అనే విధంగా ఒక జస్ట్ కమర్షియల్గా ఒక ఆర్గనైజేషన్ నిలబడాలంటే కమర్షియల్గాను ఉండాలి, అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. వచ్చిన ప్రతి కస్టమర్కి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని బిల్డ్ చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసిందే ఈ యోధా ఆర్గనైజేషన్. అండ్ విత్ ఆల్ పెద్దల బ్లెస్సింగ్స్ అన్నీ, అండ్ అదేవిధంగా నా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వల్లే ఇది ఈ 2 years చాలా కాన్ఫిడెంట్గా మేము ఎస్టాబ్లిష్ అవ్వగలిగాము, బోత్ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా. సో ఐ థింక్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మా అన్నయ్య చిరంజీవి గారు అండ్ మినిస్టర్ గారు, వాళ్ళ దామోదర్ రాజ నరసింహ గారి బ్లెస్సింగ్స్తో ఇంకా ముందు అనేక సిటీస్కి ఎమర్జ్ అయ్యి మంచి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. యా, వి థ్యాంక్ ఆల్ అ గెస్ట్స్ అండి. అండ్ అలానే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్.